హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు నేత్రగండం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో ఎంత మహత్తర శక్తిమంతులైనా అనాదరణకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకు నిదర్శనంగా నీకు విష్ణు శాస్త్రి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించాడు. అతడు యువకుడైనా చాలా నిశితమైన బుద్ధి గలవాడు. పరిపాలనలో చాలా సమర్థుడు. అయితే అతనికి జ్యోతిష్యం అంటే తగని పిచ్చి. ఏ జ్యోతిష్కుడు వచ్చినా అతను తన జాతకం చెప్పించుకునేవాడు. ఒకరోజు అతని ఆస్థానానికి విష్ణు శాస్త్రి అనే జ్యోతిష్కుడు వచ్చాడు. చంద్రవర్మ అతన్ని ఆదరించి తన అలవాటు ప్రకారం ఆయనకు తన జాతకం చూపించాడు. విష్ణు శాస్త్రి రాజు జాతకాన్ని పరిశీలించి, రాజా, నిజమైన జ్యోతిష్కుడికి మొహమాటం ఉండరాదు అంటారు. ఉన్న మాట చెప్పేస్తాను. సరిగ్గా 18 ఏళ్లకు ఈ దేశంలో తీవ్ర క్షామం ఏర్పడుతుంది. అది 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. కానీ అది గడిచిన 2 ఏళ్లకు మీ కళ్ళు రెండూ పోయే ప్రమాదం ఉంది. ఇలా చెప్పినందుకు నాపై ఆగ్రహించకండి అని అన్నాడు. అయితే స్వామి, అది తప్పే మార్గం లేదా అని రాజు అడిగాడు. విష్ణు శాస్త్రి ఏదో గుణించి కొంచెం సేపు ధ్యానించి, రాజా, ఒక చిన్న అవకాశం ఉన్నది. అయితే ఈ సంగతి ఎవరికీ చెప్పకండి. వికారాకారం గల ఒక మంత్రవేత్త మీరు పిలవకుండానే మీ ఆస్థానానికి రావచ్చు. అతని మంత్రశక్తి చేత మీ నేత్రగండం తొలగిపోవచ్చు. అంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నానని అన్నాడు. రాజు విష్ణు శాస్త్రిని తగిన విధంగా సత్కరించి పంపేశాడు. తర్వాత 18 ఏళ్లకు విష్ణు శాస్త్రి చెప్పినట్టే దేశంలో విపరీతమైన కరువు ఏర్పడింది. అయితే రాజు ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండటం వల్ల ఆకలి చావులు లేకుండా ప్రజలు కరువు నుంచి బయటపడ్డారు. మరుసటి ఏడు మామూలుగా వర్షాలు పడి దేశం కోలుకున్నది. కరువు నుంచి తమను కాపాడటానికి రాజు చేసిన చర్యలను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ రాజుకు మాత్రం దిగులు పట్టుకున్నది. 18 ఏళ్లకు రాబోయే కరువు గురించి సరిగ్గా చెప్పిన విష్ణు శాస్త్రి తనకు రానున్న నేత్రగండం గురించి కూడా సరిగానే చెప్పి ఉంటాడు. అతను వికారాకారుడైన మంత్రవేత్త రాక కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో చంద్రవర్మకు కళింగ రాజు వద్ద నుంచి, కాశ్మీరు రాజు వద్ద నుంచి ఇంచుమించు ఒకే రకమైన వార్తలు అందాయి. వాళ్లకు ప్రాణగండం ఉంటే వికారాకారుడైన వరుణ శాస్త్రి అనే మంత్రవేత్త ఒకడు వచ్చి హోమాలు జపాలు చేసి ఒక మంత్రపు కంకణం ఇచ్చి వెళ్ళాడట. గండం గడువు దాటిపోయింది కానీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. కళింగరాజు ఇంకా ఇలా రాశాడు. వరుణ శాస్త్రిని మా ఆస్థానంలోనే ఉండిపోమ్మని కోరాం. కానీ అతడు ఒప్పుకోలేదు. అంతేకాదు, ఆయన నివాసం ఏ దేశంలోనో కూడా చెప్ప నిరాకరించాడు. అయితే మా వేగుల వాళ్లను నియోగించి అతనిది మీ దేశమేనని తెలుసుకున్నాం. అలాంటి మంత్రవేత్తను వినియోగించి మీకు రానున్న నేత్రగండాన్ని సులువుగా తప్పించుకోవచ్చు. ఈ ఉత్తరాలు చూడగానే చంద్రవర్మ ఆ వరుణ శాస్త్రి త్వరలోనే ఇక్కడికి వస్తాడు అనుకున్నాడు. అతని ఊహ నిజమయ్యింది. వారం రోజులకల్లా వరుణ శాస్త్రి వచ్చాడు. అతనికి 25 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను లావుగా, నల్లగా, మెల్ల కళ్ళతో వికారంగానే ఉన్నాడు. చంద్రవర్మ అతనికి తగిన సత్కారాలు చేసి తన జాతకం చూపించాడు. దాన్ని పరిశీలించి వరుణ శాస్త్రి, రాజా, సూర్యోపాసన, కొన్ని జపాలు చెయ్యవలసి ఉన్నది. ఎందుకంటే మీకు త్వరలోనే నేత్రగండం ఉన్నది. కానీ నేను దాన్ని తప్పించగలను, భయపడకండి అన్నాడు. చంద్రవర్మ వరుణ శాస్త్రి కోరినదంతా కోరినట్టు జరిపించాడు. తతంగమంతా ముగిసినాక వరుణ శాస్త్రి చంద్రవర్మతో, రాజా, ఇక మీరు నాకు ఇయ్యదలిచినది ఇప్పించి సెలవు ఇప్పించండని అన్నాడు. చంద్రవర్మ అతన్ని కబుర్లలో పెట్టి, మీ తండ్రి గారు ఎవరు, ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. నా చిన్నతనంలోనే మా తండ్రి గారు పోయారు అన్నాడు వరుణ శాస్త్రి. అలాగా పాపం, మీ వంటి ప్రతిభావంతుణ్ణి కన్నా అదృష్టవంతుడు ఏ లోకాన ఉన్నాడో.
మీరు ఒక పని చెయ్యండి. మీరు మీ నాన్నగారి తిథికి ముందుగా రండి. ఆయన తిథి వైభవంగా జరిపించి మీకు కట్నాలు, కానుకలు ఇస్తాను అన్నాడు చంద్రవర్మ. వరుణ శాస్త్రి వెంటనే, మా నాన్నగారి తిథి ఎల్లుండే, అందుకే నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి అన్నాడు. అలా అయితే మీరు వెళ్ళిపోవలసిన పనే లేదు. ఇక్కడే తిథి వైభవంగా జరిపి బ్రాహ్మణులకందరికీ సంతర్పణ చేద్దాం. ఎల్లుండి సాయంకాలమే మీ సన్మానం జరుగుతుంది. మీ వాళ్ళనందరినీ పిలిపిస్తాను అన్నాడు చంద్రవర్మ. వరుణ శాస్త్రి ఎవరినీ పిలిపించలేదు కానీ చంద్రవర్మ తన మనుషులను పిలిపించి విష్ణు శాస్త్రిని పిలిపించి ఆయనకు వరుణ శాస్త్రిని పరిచయం చేస్తూ, మీరు ఆనాడే చెప్పినట్టు నాకు నేత్రగండం తప్పించిన మంత్రవేత్త వీరే. ఈరోజు వీరి నాన్నగారి తిథి. భారీ ఎత్తున తిథి నిర్వర్తించి బ్రాహ్మణ సంతర్పణ చేసి వీరి తండ్రి గారి ఆత్మకు తృప్తి కలిగేటందుకు ఈ వరుణ శాస్త్రి గారికి సత్కారం చేస్తున్నాను. ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా గౌరవించడం సముచితంగా ఉంటుంది అనుకుంటున్నాను అని అన్నాడు. విష్ణు శాస్త్రి ముఖంలో సంతోషం ఏమాత్రమూ కనిపించలేదు. శ్రాద్ధం తంతు చాలా వరకు పూర్తి అయ్యి పిండ ప్రదానం దాకా వచ్చింది. ఇంతలో విష్ణు శాస్త్రి ఆపండి అని కేకవేశాడు. చంద్రవర్మ వెంటనే కార్యక్రమం అంతా ఆపుచేయించి, ఈ వరుణ శాస్త్రిని ఖైదులో 1 నెల రోజుల పాటు బంధించి ఉంచండి. ఈ విష్ణు శాస్త్రికి జ్యోతిష్యం చెప్పే హక్కు తీసేస్తున్నాను. ఎవరూ ఈయన జ్యోతిష్యం నమ్మవద్దని దేశమంతటా చాటింపు వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆ సాయంకాలం చంద్రవర్మ విష్ణుశాస్త్రికి 100 వరహాలు ఇచ్చి పంపేశాడు. వెళ్ళిపోతూ విష్ణుశాస్త్రి చంద్రవర్మ కుశాగ్ర బుద్ధిని, దయాద్ర హృదయాన్ని మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విష్ణుశాస్త్రి శ్రాద్ధాన్ని ఎందుకు ఆపమన్నాడు? చంద్రవర్మ ఆయనను జ్యోతిష్కుడుగా బతకనివ్వకుండా ఎందుకు ఆంక్ష పెట్టాడు? మంత్రశక్తితో తనకు నేత్రగండం రాకుండా కాపాడిన వరుణ శాస్త్రిని 1 నెల రోజుల పాటు ఎందుకు ఖైదులో ఉంచాడు? ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానాలు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరుణ శాస్త్రి విష్ణు శాస్త్రి కొడుకేనన్నది స్పష్టం. సూక్ష్మ బుద్ధి కల చంద్రవర్మ ఈ సంగతి పసిగట్టి దాన్ని రుజువు చేయటానికి తగిన ఎత్తు వేశాడు. ఆ ఎత్తు పారింది. అతను అలా అనుమానించడానికి ముఖ్య కారణం కళింగ, కాశ్మీర రాజుల లేఖలు అయి ఉండాలి. తన నేత్రగండం గురించి వారికి వరుణ శాస్త్రి చెప్పి ఉండాలి. వరుణ శాస్త్రి అప్పటికింకా చంద్రవర్మను గాని అతని జాతకాన్ని గాని చూడలేదు. అతనికి తన నేత్రగండం మాట విష్ణు శాస్త్రి చెప్పి ఉండాలి. వరుణ శాస్త్రి చాలా అపచారాలు చేశాడు. తన తండ్రి పోయినట్టు చెప్పాడు. ఆయనకు శ్రాద్ధం పెట్టాడు. మంత్రవేత్తగా నటిస్తూ అందరి గండాలు పోగొట్టడానికి అతను భగవంతుడేమీ కాదు. నిజంగా గొప్ప శక్తులే కలవాడైతే అతను ఏ ఆస్థానంలోనూ ఉండ నిరాకరించడు. తనకు పేరు ప్రతిష్టలు లేని చంద్రవర్మ రాజ్యంలోనే ఉండగోరడు. తన దేశం ఏదో కూడా దాచిపెట్టడు. అతను శిక్షార్హుడు. ఇక విష్ణు శాస్త్రి మంచి జ్యోతిష్కుడు కాదు అనటానికి లేదు. ఎప్పుడో రాబోయే కరువును, దాని పరిమితిని చాలా బాగా చెప్పాడు. కానీ తన జ్యోతిష్యం అడ్డం పెట్టుకుని ఆయన తన పనికిమాలిన కొడుక్కి వాడింకా పసివాడుగా ఉండగానే ఉపాధి కల్పించడానికి ఎక్కడెక్కడ దూరదేశాలకో వెళ్ళి అక్కడ రాజులకు లేని గండాలు చెప్పి తన కొడుకును పంపాడు. అందుచేత ఆయన జ్యోతిష్కుడుగా జీవించే హక్కును కోల్పోయాడు. అయినా ఆయనకున్న నిజమైన ప్రతిభను మెచ్చి చంద్రవర్మ ఆయనకు చిన్న సత్కారం చేశాడు. విష్ణు శాస్త్రి రాజును రహస్యం తెలుసుకున్నందుకు, తాను నేరం చేసినా తన పట్ల సానుభూతి చూపినందుకు మెచ్చుకున్నాడు. తన కొడుకు శిక్ష కూడా అతను చేసిన నేరానికి చాలా తక్కువే అని ఆయన గ్రహించ ఉండవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఉత్తమ దానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా,
నువ్వు పడే ఈ శ్రమ వల్ల నీకు ఎంత పుణ్యం లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పుణ్య కార్యాలలో ఏది ఎక్కువో, ఏది తక్కువో నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇందుకు నిదర్శనంగా నీకొక చిన్న కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక దేశంలోని ఒక గ్రామంలో శ్రీపతి అనే వైశ్యుడు, రామనాథుడు అనే వ్యవసాయకుడు ఉండేవాళ్ళు. ఇద్దరూ సంపన్నులే, సజ్జనులే. శ్రీపతి ప్రత్యేకించి దాన ధర్మాలు చేయటంలో పేరు మోసినవాడు. ఒకనాడు శ్రీపతి ఉండే వీధి వెంట ఒక యువకుడు పోతూ ఎండ తీవ్రతకు, ఆకలి బాధకు తట్టుకోలేక మూర్ఛపోయాడు. శ్రీపతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువకుణ్ణి నీడకు చేర్చి ముఖం మీద నీళ్లు చల్లి కోలుకునేటట్టు చేసి అతని సంగతి తెలుసుకున్నాడు. ఆ యువకుడు ఒక యాచకుడు. 2-3 రోజులుగా తిండి లేని కారణం చేత మూర్ఛపోయాడు. శ్రీపతి ఆ యువకుడికి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చాడు. ఆ యువకుడు ఆ రాత్రి కూడా శ్రీపతి ఇంటనే భోజనం చేసి ఆ రాత్రి పడుకుని మర్నాడు ఉదయం ఆయన వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ యువకుడు పగలంతా తిరిగినా ఎక్కడా భోజనం దొరకలేదు. చేసేదేమీ లేక ఆ రాత్రి మళ్ళీ అతను శ్రీపతి ఇంటికే వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రామనాథుడు శ్రీపతిని కలుసుకొని 2 రోజులుగా మీ ఇంట భోజనం చేసి పడుకుంటున్న యువకుడు ఎవరు అని అడిగాడు. శ్రీపతి చెప్పాడు. మూడో నాడు తెల్లవారగానే రామనాథుడు ఆ యువకుణ్ణి కలుసుకుని, అబ్బాయి, నువ్వు చూడబోతే యువకుడివి, నీలో అంగవైకల్యం ఏమీ లేదు. అలాంటప్పుడు ఏదైనా పని చేసుకుని బతకకుండా ఇలా ఎందుకు యాచనకు దిగావు అని అడిగాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, నా తల్లిదండ్రులకు నేను ఒక్కణ్ణే కావటం చేత నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఏ విద్య రాలేదు. నిన్న మొన్నటి దాకా నా తల్లిదండ్రుల నీడనే పెరిగాను. వాళ్ళు పోగానే ఏ పని చేతకాని నేను యాచనతో బతకవలసి వచ్చింది అని అన్నాడు. రామనాథుడు బాగా ఆలోచించి, అబ్బి, నువ్వు ఇలా యాచన చేసే పని లేదు. ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. నాకు పెద్ద ఆవుల మంద ఉన్నది. నీకు పిడకలు చేసి అమ్మటం నేర్పుతాను అని చెప్పి తన వెంట పశువుల దొడ్డికి తీసుకుపోయాడు. అక్కడ ఆయన ఆ యువకుడికి పిడకలు ఎలా చెయ్యాలో చూపాడు. ఎండిన పిడకలను ఆ యువకుడి చేత నగరానికి పట్టించుకుపోయి అక్కడ వాటిని ఎలా అమ్మాలో నేర్పాడు. ఆ యువకుడికి ఈ చిన్న విద్య త్వరలోనే అలవడింది. వాడు రోజు పిడకలు చేస్తూ వాటిని నగరంలో అమ్ముతూ వచ్చిన డబ్బులో సగం రామనాథుడికి ఇస్తూ మిగిలిన దానితో సుఖంగా జీవించడం నేర్చుకున్నాడు. ఇలా ఉండగా వర్షాలు కురవక కరువు ఏర్పడింది. ఆ దేశపు రాజు పండితులను, దైవజ్ఞులను పిలిచి ఏం చెయ్యాలని అడగగా, దాన ధర్మాలు చేసి ఉత్తమమైన పుణ్యం సంపాదించినవాడు తన పుణ్యాన్ని సగం ధారపోస్తే వర్షాలు కురిసి కరువు కరువు తొలగిపోతుందని చెప్పారు. కానీ దానాలలో దానాలలో ఏది ఉత్తమమో ఎవరూ చెప్పలేకపోయారు. అందుచేత రాజు తన దేశంలో దానాలు చేసిన ప్రతి వాళ్ళు వచ్చి తమ పుణ్యంలో సగం దానం చెయ్యవలసిందిగా చాటింపు వేయించాడు. ఆ ప్రకారమే అనేక మంది రాజుండే కోటకు వచ్చి అక్కడ జరిగే పుణ్యదాన యజ్ఞంలో తమ పుణ్యంలో సగం శాస్త్రోక్తంగా దానం చేస్తూ వచ్చారు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం కనపడలేదు. పరిస్థితిలో ఎట్టి మార్పు లేదు. అయినా రాజు విసుగు చెందక యజ్ఞం అలాగే కొనసాగించాడు. ఈ యజ్ఞం వార్త తమకు తెలిసేసరికి చాలా కాలం పట్టడం చేత దూరాన ఉన్న తమ గ్రామం నుంచి శ్రీపతి, రామనాథుడు కూడా రాజాజ్ఞ ప్రకారం వచ్చారు. శ్రీపతి ముందు తన పుణ్యంలో సగం దేశానికి దానం చేశాడు. తర్వాత రామనాథుడు తన పుణ్యంలో సగం దానం చేశాడు. వెంటనే ఆకాశాన మేఘాలు కమ్మి భారీగా వర్షాలు పడ్డాయి. త్వరలోనే కరువు తీరిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తన జీవితమంతా దాన ధర్మాలలో గడిపి మహాదాతగా పేరు మోసిన శ్రీపతి సంపాదించిన పుణ్యం కన్నా రామనాథుడి పుణ్యం ఎలా ఎక్కువయ్యింది? అన్నదానం కన్నా ఎక్కువైన దానం ఏమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీపతి అన్నదానం చేసి ఏ పూటకా పూట ఆకలి బాధ నివారణ చేశాడు. కానీ రామనాథుడు
అనేక మందికి బతుకు తెరువు చూపి జీవితాంతము వారికి ఆకలి సమస్య లేకుండా చేశాడు. వారి నిస్సహాయతను తొలగించాడు. అందుచేత రామనాథుడి పుణ్యం నిశ్చయంగా ఎక్కువైనది. దానాలన్నిటిలోకి విద్యాదానం ఉత్తమోత్తమైనది అనడానికి సందేహం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు సౌందర్య పిపాస. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత శ్రమపడి నువ్వు తీరా విజయం సాధించిన తర్వాత వెనకటికి చంద్రకుడిలాగా విజయాన్ని చేజేతులా పోగొట్టుకోకుండా చూసుకో. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు చంద్రకుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సత్రాజిత్తు అనే యక్షరాజు ఒకడు ఉండేవాడు. అతనికి తేజోవతి అనే కుమార్తె ఉండేది. తేజోవతి గొప్ప సౌందర్యవతి. సత్రాజిత్తును ఇద్దరు యక్షకుమారులు అనుక్షణము సేవిస్తూ ఉండేవాళ్ళు. వారిలో ఒకడు రుద్రకుడు, రెండోవాడు చంద్రకుడు. రుద్రకుడు అంటే సత్రాజిత్తుకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అయితే రుద్రకుడు సత్రాజిత్తును శ్రద్ధగా సేవించడానికి కారణం తేజోవతి. రుద్రకుడు ఆమెను అమితంగా ప్రేమించాడు. కానీ రుద్రకుడు అందగాడు కాడు, అంతగా పరాక్రమశాలి కూడా కాడు. ఆ రెండు గుణాలు చంద్రకుడిలో ఉండేవి. సౌందర్యం అంటే వ్యామోహం గల తేజోవతి చంద్రకుడి పైన కన్ను వేసి ఉంచింది. చంద్రకుడు మాత్రం సత్రాజిత్తు మీద భక్తి గౌరవాలు ఉండటం చేతనే అతన్ని సేవిస్తూ వచ్చాడు. అతనికి తేజోవతి మనస్తత్వం తెలుసును. రుద్రకుడికి తేజోవతి దొరకదు అని చంద్రకుడు జాలిపడేవాడు. సత్రాజిత్తు తన కుమార్తె వివాహం గురించి ఆలోచిస్తున్నట్టు తెలియగానే రుద్రకుడు తాను తేజోవతిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. సత్రాజిత్తు ఈ మాటకు సంతోషించి రుద్రకుణ్ణి పెళ్లాడమని తేజోవతికి సలహా ఇచ్చాడు. అందం లేని రుద్రకుణ్ణి పెళ్లాడటం ఎంత మాత్రమూ ఇష్టం లేక తేజోవతి, నన్ను పెళ్లాడుగోరే వాడికి ఒక పరీక్ష పెడతాను, అందులో నెగ్గిన వాడినే నేను పెళ్లాడతాను అన్నది తండ్రితో. ఏమిటా పరీక్ష అని సత్రాజిత్తు అడిగాడు. గంధర్వ వనంలో ఒక సరస్సు ఉన్నది. అందులో సువర్ణ కమలాలున్నాయి. వాటి రసాన్ని పూసుకున్న వాళ్ళు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందటమే కాక గంధర్వులతో సమమైన అందాన్ని కూడా పొందుతారు. గంధర్వులను జయించి సువర్ణ కమలాన్ని తెచ్చిన వాణ్ణి నేను పెళ్లాడతాను అన్నది తేజోవతి. సత్రాజిత్తు తన భృత్యులనిద్దరినీ పరీక్షలో పాల్గొనమన్నాడు. ఇద్దరు గంధర్వ వనానికి బయలుదేరారు. ధైర్య సాహసాలు గల చంద్రకుడు దారి ప్రమాదాలను లక్ష్య పెట్టక అడ్డదారుల వెంబడి శీఘ్రంగా గంధర్వ వనం చేరి అక్కడ సరస్సులో సువర్ణ కమలాలను చూసి ఒకటి తీసుకోవటానికి నీటిలోకి దిగాడు. మరుక్షణమే అతన్ని ఎవరో వెనక్కి గుంజినట్టయింది. అదృశ్యంగా అక్కడ ఉన్న గంధర్వుడు ఒకడు సింహరూపం ధరించి పెద్దగా గర్జిస్తూ చంద్రకుడు మీదకి వచ్చాడు. అది నిజమైన సింహం కాదని తెలిసిన చంద్రకుడు ఆ సింహం కంఠాన్ని రెండు చేతులా పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఊపిరాడక గంధర్వుడు గిలగిలా తన్నుకొని అసలు రూపంతో తనను చంపవద్దని చంద్రకుణ్ణి వేడుకున్నాడు. చంద్రకుడు తాను వచ్చిన పని చెప్పాడు. గంధర్వుడు సరస్సు నుంచి ఒక సువర్ణ కమలం కోసి ఇచ్చాడు. చంద్రకుడు ఆ కమలాన్ని తీసుకుని అప్పటికే చీకటి పడటం చేత సమీపంలో ఉన్న ఒక గుహలో ఆ రాత్రికి ఉండిపోయాడు. ఒక రాత్రి వేళ చంద్రకుడికి సింహ గర్జన వినిపించింది. అతను వేగంగా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రుద్రకుడు తీవ్రంగా గాయపడి మూలుగుతూ పడి ఉండటం కనిపించింది. అతనికి స్పృహ లేనట్టు చంద్రకుడికి తోచింది. వెంటనే చంద్రకుడు రుద్రకుణ్ణి తాను ఉన్న గుహకు తెచ్చి తన వద్ద ఉన్న సువర్ణ కమలాన్ని పిండి దాని రసం చంద్రకుడి శరీరమంతా పూశాడు. వెంటనే రుద్రకుడికి గంధర్వుల సౌందర్యం వచ్చేసింది. చంద్రకుడు తనకు చేసిన సహాయానికి రుద్రకుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఇద్దరూ సువర్ణ కమలం తీసుకురాకుండానే తిరిగి వచ్చారు. అయినా తన తండ్రి కోరిన ప్రకారం తేజోవతి రుద్రకుణ్ణే పెళ్లాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సౌందర్య పిపాసగల తేజోవతి చివరికి రుద్రకుణ్ణి పెళ్లాడటంలో వింతలేదు. కానీ చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని
రుద్రకుడుకు ఎందుకు ధారపోశాడు? ఇద్దరూ తేజోవతి పెట్టిన పరీక్షలో పాల్గొన్నవాళ్లే కదా. అసలు తేజోవతి చంద్రకుణ్ణి చేసుకుంటానని తండ్రికి చెప్పక పోటీ పరీక్ష ఎందుకు పెట్టింది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్రాజిత్తును తేజోవతి కోసం అడిగినవాడు రుద్రకుడే కాని చంద్రకుడు కాడు. కాని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోమని తండ్రి అడిగి ఉంటే తేజోవతి చంద్రకుణ్ణి ఎన్నుకొని ఉండేది. కాని తనను పెళ్లి చేసుకుంటానని అడగని వాణ్ణి తాను చేసుకుంటానని తేజోవతి ఎలా అనగలదు? అందుకే ఆమె పోటీ పెట్టి చంద్రకుణ్ణి కూడా తన స్వయంవరంలో ఇరికించింది. ఈ పోటీలో చంద్రకుడు తప్పక నెగ్గుతాడని, రుద్రకుడు తప్పక ఓడుతాడని ఆమెకు తెలుసు. సువర్ణ కమలంతో చంద్రకుణ్ణి మరింత అందంగా తయారు చేసి తన భర్తను చేసుకుందామని తేజోవతి ఎత్తు వేసింది. కానీ ఆ ఎత్తు పారకపోవటానికి కారణం చంద్రకుడే. సత్రాజిత్తు ఆజ్ఞను పాటించి అతను పోటీలో దిగాడు. కానీ తేజోవతి కోసం కాదు. అతనికి రుద్రకుడి పైన ఎలాంటి అసూయ లేదు. పైపెచ్చు అతని పట్ల ఎంతో స్నేహభావం ఉన్నది. అతను తేజోవతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా చంద్రకుడికి తెలుసు. అతను ఆ రాత్రి తిరుగు ప్రయాణం కాకుండా ఆగినది కూడా చంద్రకుడి అదృష్టం ఎలా ఉంటుందో చూడటానికేమో. అందుచేత చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని జారవిడవటం జరగలేదు. అతను దాన్ని సద్వినియోగం చేశాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు క్షత్రియ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రయత్నంలో నీకు అపజయం సిద్ధిస్తుందేమో అని భయపడవసరం లేదు. ఎందుకంటే అపజయం ద్వారానే లాభం పొందిన మణికుంజుడి వంటి వాళ్ళు కూడా ఉన్నారు. శ్రమ తెలియకుండా నీకు అతడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మణిపురాన్ని ఏలిన సింహభూపాలుడికి మందారవల్లి అనే అసాధారణ సౌందర్యవతి కుమార్తెగా ఉండేది. అందానికి తోడు ఆమె గొప్ప ప్రజ్ఞావంతురాలు కావటం చేత యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరింది. సింహభూపాలుడు ఆమెకు వివాహం జరప నిశ్చయించి తగిన వరుడు కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఎంత వెతికినా రాజకుమారులలో మందారవల్లికి తగినవాడు ఒక్కడు ఆయనకు కనిపించలేదు. చివరకు ఆయనకు కనకపురి రాజకుమారుడు మణికుంజుడు అన్ని విధాలా యోగ్యుడుగా తోచాడు. అయితే మణికుంజుడి విషయంలో సింహభూపాలుడికి ఒక చిక్కు ఎదురయ్యింది. మణిపురంతో పోలిస్తే కనకపురి చాలా అల్పమైన రాజ్యం. తనకన్నా చాలా తక్కువ హోదా గల రాజకుమారుడి వద్దకు వెళ్ళి తన కుమార్తెను చేసుకోమని అడగటం సింహభూపాలుడి హోదాకు తగిన పని కాదు. అలా అని మణికుంజుడు లాంటి మంచి అల్లుణ్ణి వదులుకోవటం కూడా ఆయనకు ఇష్టం లేదు. అప్పుడు సింహభూపాలుడు మంత్రి ఒక ఉపాయం చెప్పాడు. అదేమంటే, సింహభూపాలుడు మణికుంజుడి మీదకి దండెత్తి వెళ్ళి అతన్ని ఓడించి తరువాత జరిగే సంధి నియమం కింద తన కుమార్తె మందారవల్లిని అతనికిచ్చి పెళ్లి చెయ్యటం. ఆ ప్రకారమే సింహభూపాలుడు తన సైన్యాలను తరలించుకుని మణికుంజుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అది చూసి మణికుంజుడు ఆశ్చర్యపోయాడు. అతను రాజ్యానికి వచ్చి కొద్ది కాలమే అయ్యింది. అతనికి మణిపుర రాజుకు శత్రుత్వం ఏమీ లేదు. ఆ కారణంగా ఆయన తన మీదకు ఎందుకు యుద్ధానికి వచ్చాడో మణికుంజుడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అతను మంత్రులతో ఆలోచిస్తే వాళ్ళు, మనం యుద్ధానికి సిద్ధంగా లేం, ఇప్పుడు యుద్ధం చేస్తే జననష్టం తప్ప మనకేమీ ప్రయోజనం ఉండదు, అందుచేత ప్రస్తుతానికి సంధి చేసుకోవడం అన్ని విధాలా క్షేమం అని సలహా ఇచ్చారు. మంత్రుల సలహా పాటించి మణికుంజుడు సింహభూపాలుడి వద్దకు సంధి రాయబారం పంపాడు. సింహభూపాలుడు అందుకు వెంటనే సమ్మతించి మణికుంజుణ్ణి సంప్రదింపులకు పిలిచాడు. ఆ యువకుణ్ణి స్వయంగా చూసిన మీదట సింహభూపాలుడు పరవశుడైపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసి
ఆ విధంగా సంధి చేసుకుంటాను అన్నాడు. మణికుంజుడికి ఇది మరింత విడ్డూరంగా తోచింది. అయినా అతను సింహభూపాలుడి కుమార్తెను పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు. సింహభూపాలుడు తన పని విజయవంతమైనందుకు సంతోషించి రాజధానికి తిరిగి వచ్చాడు. మణికుంజుడి వివరాలు అదివరకే విని ఉన్న మందారవల్లి అతన్ని పెళ్లాడటానికి చాలా కాలంగా సముఖురాలై ఉన్నది. ఆ సంగతి సింహభూపాలుడికి తెలుసును. ఆయన మణికుంజుడి మీదకి యుద్ధానికి పోతున్నట్టు తెలియగానే ఆమె ఎంతో బాధపడి తండ్రిని నివారించ యత్నించింది. అది చూసి సింహభూపాలుడు లోలోపల సంతోషించినా తన ఎత్తుగడ ఏమిటో మందారవల్లికి చెప్పలేదు. ఆమె హృదయం తనకు తెలుసును కనుకనే ఆమెతో చెప్పకుండానే ఆయన సంధి నెపం మీద మందారవల్లికి మణికుంజుడికి పెళ్లి ఏర్పాటు చేశాడు. అయితే సింహభూపాలుడు తిరిగి వచ్చి తన కుమార్తెతో తాను చేసిన పెళ్లి ఏర్పాటు గురించి చెప్పగానే ఆమె తాను ఆ పెళ్లికి ఒప్పుకోనని స్పష్టంగా చెప్పేసింది. ఎన్ని విధాల నచ్చజెప్పినా ఆమె మనసు మారలేదు. అందుచేత సింహభూపాలుడు వివాహం రద్దు అయినట్టు మణికుంజుడికి కబురు చేసి ఇక తన కుమార్తెకు తగిన వరుడు దొరకడేమో అని దిగులు పడసాగాడు. పెళ్లి రద్దు అయిందని సింహభూపాలుడు నుంచి వార్త అందగానే మణికుంజుడు తనకు తీరని అవమానం జరిగినట్టు భావించి తన సైన్యాన్ని వెంటనే ఆయత్తం చేసి సింహభూపాలుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. అతను తన చిన్న సేనతో సింహభూపాలుణ్ణి జయించడం అసంభవం. యుద్ధం ఆరంభమవుతూనే మణికుంజుడు సింహభూపాలుడు ఒకరినొకరు ఎదిరించారు. త్వరలోనే సింహభూపాలుడు మణికుంజుణ్ణి నిరాయుధుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు. అయితే అతని ధైర్య సాహసాలు శత్రు సైనికులకు కూడా దిగ్భ్రమను కలిగించాయి. మణికుంజుణ్ణి జయించినందుకు సింహభూపాలుడికి ఆనందమేమీ కలగలేదు. అతన్ని గురించి ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తుండగా మందారవల్లి ఆయన వద్దకు వచ్చి తనను అతనికిచ్చి పెళ్లి చేసి అతనితో సంధి చేసుకోమని కోరింది. సింహభూపాలుడికి పెద్ద బరువు తీరిపోయింది. అతను తన కుమార్తెను మణికుంజుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మందారవల్లి సులువుగా తనకు అవకాశం చిక్కినప్పుడు మణికుంజుణ్ణి పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించింది? ఆ మణికుంజుడే శత్రువై తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చి మీదు మిక్కిలి యుద్ధంలో ఓడిపోయిన మీదట అతన్ని పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని చెప్పాడు. దానికి విక్రమార్కుడు, మందారవల్లి ఎంత సునిశిత బుద్ధి గలదో ఆమె ప్రవర్తనలో స్పష్టంగా కనబడుతుంది. ఆమె మొదటి నుంచి మణికుంజుణ్ణి వరించిన మాట స్పష్టం. అయితే అతను తనను వరించాడో లేదో ఆమెకు తెలియదు. తమ ఇద్దరికీ పెళ్లి చేయటానికి తన తండ్రి అతనిపై యుద్ధానికి పోవటం ఆమెకు పొరపాటుగా కనపడింది. ఆ యుద్ధంలో మణికుంజుడు ఓడిపోయి విధిలేని పరిస్థితిలో తనను పెళ్లాడటానికి ఒప్పుకోవటం ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. కనీసం అలా కూడా జరగలేదు. మణికుంజుడు క్షత్రియోచితంగా యుద్ధం కూడా చెయ్యకుండా సంధికి ఒప్పుకొని తనను పెళ్లాడటానికి సిద్ధపడ్డాడు. తన భర్త పిరికివాడన్న అపఖ్యాతి భరించడం ఆమెకు మరింత దుర్భరమై అతన్ని పెళ్లాడటానికి నిరాకరించింది. అయితే ఎప్పుడైతే మణికుంజుడు తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడో అప్పుడే మందారవల్లికి 2 సందేహాలు తీరిపోయాయి. తనను చేసుకునేటందుకు కాకపోతే అతను యుద్ధానికి రావలసిన పనే లేదు. గెలిచే అవకాశం ఏమాత్రమూ లేకుండా పోరాటానికి దిగినవాడి క్షత్రియ వీరాన్ని శంకించడానికి అవకాశం లేదు. క్షాత్రధర్మం యుద్ధం చెయ్యటంలో ఉన్నది కానీ గెలవటంలో మాత్రమే ఉండదు. అందుచేత మందారవల్లి ఈసారి మణికుంజుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకొన్నదని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు అలౌకిక సుందరి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని గురించి నీ హితం కోరిన వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ హితుల మాట విననివాడు హితులను పోగొట్టుకుంటాడు.
అందుకు తార్కాణంగా నీకు ప్రదీపుడు అనే రాజకుమారుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణగిరి యువరాజు ప్రదీపుడు. అతను గొప్ప సౌందర్య పిపాసి, కళాభిమాని అయి ఉండేవాడు. అతని వద్ద ప్రమోదుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు. ప్రమోదుడు ఆ కాలపు చిత్రకారులలాగా కాక వాస్తవిక దృశ్యాలను మాత్రమే చిత్రించేవాడు. అతని చిత్రాలలో ప్రకృతిలోని జీవకళ ఉట్టిపడేది. ప్రమోదుడి చిత్రాలంటే ప్రదీపుడికి చాలా అభిమానం. వారిద్దరికీ గాఢమైన మైత్రి కూడా ఉండేది. ఇద్దరు అన్నదమ్ములలాగా మసులుకునేవారు. ఒకసారి ప్రదీపుడు ప్రమోదుణ్ణి, నువ్వు గుహా చిత్రాలు ఎందుకు చిత్రించవు అని అడిగాడు. కళ్ళతో చూడని దాన్ని నేను చిత్రించలేను, అది నాకు సాధ్యం కాదు అన్నాడు ప్రమోదుడు. ప్రమోదుడు తరచుగా కొండలలోకి వెళ్ళి అక్కడ తాను చూసిన దృశ్యాలు చిత్రించి తెచ్చి యువరాజుకు చూపుతూ ఉండేవాడు. అలా ప్రమోదుడు ఒకసారి తెచ్చిన చిత్రాన్ని చూసి, ఇది వాస్తవంగా లేదు, ఇందులో ఏదో భావం ఉన్నది, ఏమిటా భావం అని అడిగాడు ప్రదీపుడు. ఆ చిత్రంలో ఒక కొండ చర్య నుంచి ఒక చెట్టు కిందకు పెరుగుతుంది. చెట్లు అలా తలక్రిందులుగా పెరగటం అసంభవమని అన్నాడు ప్రదీపుడు. ప్రమోదుడు అతన్ని ఆ ప్రదేశానికి తీసుకుపోయి తలక్రిందులుగా ఉన్న చెట్టును చూపాడు. కొన్ని కోతులు ఆ చెట్టు వెంబడి దిగిపోయి కొండ దిగువన ఉన్న ఏటిలో నీళ్లు తాగుతున్నాయి. అది నిలువుగా పెరిగిన చెట్టే అయి ఉండవచ్చు. ఏ కారణం చేతనో ఒరిగి తలకిందులైపోయి కూడా బతికి ఉన్నది. ప్రమోదుడు వాస్తవ దృశ్యాలను తప్ప చిత్రించడని ప్రదీపుడికి రూఢి అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ప్రదీపుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కన్యాన్వేషణ సులభం కాదు. అందుకని అతను ప్రమోదుడు సహాయం కోరుతూ అతన్ని అనేక దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడ రాజకుమార్తెల చిత్తరువులు తయారు చేసి తెమ్మని పంపాడు. ప్రమోదుడు అనేక దేశాలు తిరిగి అనేక మంది రాజకుమార్తెల చిత్తరువులు చిత్రించి సువర్ణగిరికి తిరుగు ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక వింత అనుభవం కలిగింది. ఒకనాడు అరణ్య మార్గంలోనే చీకటి పడింది. అయినా మంచి వెన్నెల రాత్రి కావటం చేత ప్రమోదుడు ఆగకుండా నడక సాగించాడు. అర్ధరాత్రి వేళ అతనికి తాను వెళ్ళే కాలిబాటకు ఒక పక్క నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించింది. దానితో పాటు ఎవరో నృత్యం చేస్తున్నట్టు లయబద్ధంగా మువ్వల ధ్వని కూడా వినిపించింది. ప్రమోదుడు అమితాశ్చర్యంతో ఆ ధ్వని వినిపించిన దిక్కుగా వెళ్ళి ఒక అద్భుత దృశ్యం చూశాడు. నిండు వెన్నెలలో పూల చెట్ల మధ్య దట్టమైన పూల తివాసి పైన ఒక అతిలోక సుందరి వయ్యారంగా నాట్యం చేస్తూ పాడుతున్నది. ప్రమోదుడు దగ్గరగా వెళ్ళి ఆమె నాట్యాన్ని చూసి ఆనందించసాగాడు. ఆమె చాలాసేపు నృత్యం చేసి చివరకు అలసిపోయినట్టుగా తూలి ప్రమోదుడి మీద పడి మరుక్షణం దూరంగా జరిగి, క్షమించండి, అలసిపోయి ఒళ్ళు తూలింది అన్నది. దానికేం గాని, ఇంత సౌందర్యవతివి, నాట్య గానాలలో ప్రవీణురాలివి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని ప్రమోదుడు ఆమెను అడిగాడు. ఆమె పకపకా నవ్వి, ఒంటరితనం అంటే నాకు భయం లేదు, ఈ అరణ్యం నాకు కొత్త కూడా కాదు, రండి మా ఇల్లు చూపిస్తాను అంటూ ప్రమోదుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయింది. ఆమెను గురించి అసలే అనుమానంతో బాధపడుతున్న ప్రమోదుడికి ఆ ఇల్లు, లోపలి అలంకరణలు, ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానము, అందులో ఉన్న వింత చెట్లు చూసేసరికి మరింత అనుమానం కలిగింది. అతనికి సమీపంలోనే నక్కలు కూయటం కూడా వినిపించింది. అతనికి కొద్దిగా భయం కూడా కలిగింది. ఆమె ఉండే ఇంట ఎవ్వరూ లేరు. ఆమె అతనికి ఒక ఆసనం చూపి తినటానికి ఏవో పళ్ళు పెట్టింది. తరువాత అతన్ని మరొక గదికి తీసుకుపోయి పూల పాన్పు మీద పడుకోబెట్టి విసురుతూ పక్కన కూర్చున్నది. ప్రమోదుడు కళ్ళు మూసుకుని అలాగే నిద్రపోయాడు. తిరిగి అతను పక్షుల కలకలానికి మేలుకున్నాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాట్య సుందరి లేదు, ఆమె ఇల్లు లేదు. అతను ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు. ఎక్కడ చూసినా ఎముకలు, కొండ పెంకులు కనిపించాయి. అది శ్మశానంలాగున్నది. ప్రమోదుడికి ఒళ్ళు జలధరించింది. తాను రాత్రి కన్నది కల కాదు, ఆ స్త్రీ ఒక పిశాచం అయి ఉంటుంది. తాను ఆమె జోలికి పోకపోవటం మేలయ్యింది. అయితే ఆమె సౌందర్యాన్ని మరిచిపోవటం అతనికి సాధ్యం కాలేదు.
ఆమె రూపు అతని కళ్ళలో మెదులుతూనే ఉన్నది. ప్రమోదుడు చివరికి నగరం చేరి తాను చిత్రించి తెచ్చిన రాజకుమార్తెలందరి పటాలు ప్రదీపుడు ముందు పెట్టాడు. ప్రదీపుడికి వాటిలో ఒకటి కూడా నచ్చలేదు. రాజకుమార్తెలలో సౌందర్యం అంత కరువవుతుందని నేను ఊహించలేదు. ఇంతకన్నా సౌందర్యవంతులు ప్రపంచంలో చాలామంది ఉంటారనుకుంటున్నాను అన్నాడతను నిరాశతో. కొన్నాళ్ళు గడిచాక అతను ప్రమోదుణ్ణి అతనికి ఇష్టం వచ్చిన సుందరి బొమ్మ ఒకటి చిత్రించి తనకు ఆనందం కలిగించమని నిర్బంధ పెట్టాడు. తప్పించుకునే మార్గం లేక ప్రమోదుడు ఒక స్త్రీ చిత్తరువు ప్రారంభించాడు. అతను ప్రయత్నం చెయ్యకుండానే అతను అరణ్యంలో చూసిన నాట్యసుందరి బొమ్మ తయారయ్యింది. ఆమెను చిత్రించడం తప్ప అతనికి గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే అహోరాత్రాలు ఆమె రూపమే అతని మనసులో మెదులుతున్నది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు. ఆడవాళ్ళలో ఇంత అందగత్తెలుంటారని అతను ఎన్నడూ ఊహించలేదు. అతను ప్రమోదుడితో, ఇటువంటి సుందరి లోకంలో ఉండగా నాకు చూపకుండా ఎందుకు దాచావు అన్నాడు. యువరాజా, ఇది వాస్తవ రూపం కాదు అని అన్నాడు ప్రమోదుడు. అబద్ధం ఆడకు, నువ్వు కళ్ళ చూడని దాన్ని చిత్రించలేవని నాకు తెలుసు అన్నాడు ప్రదీపుడు. వాస్తవం కానివి కూడా కళ్ళకు ఒకప్పుడు కనిపిస్తాయి అన్నాడు ప్రమోదుడు. అంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కడో చూసావన్నమాట అన్నాడు ప్రదీపుడు. చూసినట్టు ప్రమోదుడు ఒప్పుకున్నాడు. నాకు కూడా ఆమెను చూపించు, నేను ఈమెను పెళ్ళాడి తీరాలి అన్నాడు ప్రదీపుడు. యువరాజా, తొందరపడవద్దు, మిత్రుడుగా నీ క్షేమం కోరి చెబుతున్నాను. ఈమెను పెళ్ళాడటం అసంభవం. ఈమె అసలు మనుష్య స్త్రీ కాదు. నేను చూసిన చోట ఈమె కనిపిస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. తగిన కారణం ఉండే నేను నీకు ఈ సంగతి చెప్పలేదు అన్నాడు ప్రమోదుడు. ప్రదీపుడు మొండిపట్టు పట్టి ఆమె బ్రహ్మరాక్షసి అయినా సరే తాను పెళ్ళాడతాను అని, ఆమె కనిపించిన చోటికి తనను తీసుకు వెళ్ళమని ప్రమోదుడితో చెప్పాడు. ప్రమోదుడు సరే అన్నాడు. ఇద్దరూ కలిపి గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు. ఆ రోజు కూడా వెన్నెల కాస్తున్నది. ప్రమోదుడు నాట్యసుందరిని చూసిన చోటకు చేరి గుర్రాలు దిగి అర్ధరాత్రి కోసం ఎదురు చూడసాగారు. చివరకు వాళ్లకు సంగీతము, మువ్వల చప్పుడు వినిపించాయి. ఇద్దరూ ఆ సుందరి నాట్యం చేసే దిక్కుగా వెళ్ళి దూరంగా నిలబడి ఆమెను, ఆమె నాట్యాన్ని చూశారు. ప్రదీపుడు మాత్రం మతిపోయిన వాడిలాగా పరిగెత్తి ఆమెను సమీపించాడు. ఆమె తూలినట్టుగా అతని మీద పడి దూరంగా జరిగి క్షమాపణ చెప్పుకున్నది. ప్రదీపుడు పరవశుడైపోతూ, సుందరి, నీకోసమే వచ్చాను. నిన్ను చూసి ధన్యుణ్ణి అయ్యాను. నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళాడతాను అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు. సుందరి కిలకిలా నవ్వి, నీ ఇష్టం అన్నది. ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. వద్దు, నీ ఇంటికన్నా గొప్ప భవంతులు నాకు ఉన్నాయి. ఎందుకు ఆలస్యం, నా వెంట వచ్చేయి అన్నాడు ప్రదీపుడు. ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ప్రమోదుణ్ణి సమీపించారు. ప్రమోదుడు అతనితో, యువరాజా, ఈమె మనిషి కాదు, పిశాచి. నీ మంచి కోరి చెబుతున్నాను. ఈమెను నగరానికి తీసుకుపోకు, ఇక్కడే వదిలెయ్యి అన్నాడు. ప్రదీపుడు వినిపించుకోలేదు. అర్థం లేకుండా మాట్లాడకు. నేను అంత దూరం వచ్చింది ఈమెను వదిలేయటానిక? ఇంతకాలానికి నాకు భార్య కాదగినది దొరికితే ఈమెను వదిలేయటం నీ కుళ్ళు బుద్ధి తప్ప మరేమీ కాదు అన్నాడతను. నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను నీ వెంట రాను. దాన్ని పెళ్ళాడాలనుకుంటే నన్ను వదులుకో అన్నాడు ప్రమోదుడు. లోకమంతా నన్ను వదిలేసినా నేనీ సుందరిని వదలను అన్నాడు ప్రదీపుడు. అయితే నీ ఇష్టం అంటూ ప్రమోదుడు తన గుర్రాన్ని ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ప్రదీపుడు అక్కడే ఆ సుందరితో ఆ రాత్రి గడిపాడు. తెల్లవారేసరికి అతని కౌగిలిలో ఒక అస్థిపంజరం మాత్రమే ఉన్నది. దాన్ని చూసి అతనికి కంపరం పుట్టుకొచ్చింది. అతను అసహ్యంతో దాన్ని దూరంగా తోసేసి తన గుర్రాన్ని ఎక్కి వేగంగా తన నగరం కేసి బయలుదేరాడు. వెనక నుంచి ఎవరో పకపకా నవ్వడం వినిపించింది. కానీ అతను వెనక్కి తిరిగి చూడలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదుడు యువరాజును ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? సుందరి అతనికి భార్య కాబోతున్నది అన్న అసూయ చేతనా, లేక యువరాజు తన మాట వినలేదు అన్న అహంభావం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రమోదుడికి అసూయ ఉన్నది అనటానికి ఆధారం లేదు. అసూయ కలవాడైతే ప్రదీపుడికి సుందరి కనపడకుండా చెయ్యటం అతని చేతిలో పనే. మరొక అరణ్య ప్రాంతానికి తీసుకుపోయి అక్కడే తనకు సుందరి కనిపించింది అని చెప్పవచ్చు. యువరాజు తన మాట వినలేదు అన్నందుకు అతను అలిగి వెళ్ళిపోవటం కూడా కాదు. ఆమె పిశాచి అని అతనికి మొదటి నుంచి రూఢిగా తెలుసును. కళ్ళకి కనిపించే అవాస్తవాలను కూడా అతను గ్రహించగలిగాడు. అలాంటి శక్తి యువరాజుకు లేక సుందరిని శంకించలేకపోయాడు. యువరాజు సుందరిని నిజంగా తెచ్చి పెళ్లాడితే అందుకు తానే బాధ్యుడవుతాడన్న భావం ప్రమోదుడికి కలిగి ఉంటుంది. ఎందుకంటే తాను సుందరి చిత్తరువు రాయకపోయినా, యువరాజుకు సుందరిని చూపకపోయినా యువరాజు సుందరిని పెళ్లాడ కోరటం జరగదు. అందుకే ప్రమోదుడు యువరాజును వదిలి వెళ్ళిపోయాడు అనటానికి సందేహం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు తండ్రికి తగనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను భక్తితో కొలుచుకునే వారు ఎందరైనా ఉండవచ్చు, కానీ రాజభక్తి అనేది ఎలా కలుగుతుందో, అది ఎందుకు పోతుందో చెప్పడం చాలా కష్టం. అందుకు నిదర్శనంగా నీకు స్వర్ణసింహుడు అనేవాడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు. అయితే నాగవర్మకు ఎంతకాలానికి సంతానం కలగలేదు. అది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది. నాగవర్మ అనంతరం అలాంటి రాజే రావాలి అని ప్రజలు సహజంగా కోరారు. వారి కోరిక తీరకుండానే నాగవర్మకు వృద్ధాప్యం వచ్చేసింది. రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది. ఎందుకంటే రాజు చావు కోసం ఎదురు చూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు. రాజు సంతానం కోసం జపాలు, తపాలు, హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్య భారాన్ని మంత్రులకు వదిలేశాడు. రాజద్రోహుల ముఠాకు అధిపతి రజిత సింహుడు అనే సేనాపతి. ఏ క్షణాన రాజు చచ్చిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాజేయటానికి తగిన సన్నాహాలన్నీ రజత సింహుడు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ కుట్ర ఫలితంగా ప్రజల జీవితం అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ధర్మదత్తుడు మహామేధావి. నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగడానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు. సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసును. అయినా ఆయన ఆ కుట్రను భగ్నం చేయటానికి ఎలాంటి ప్రయత్నము చెయ్యలేదు. సింహాసనానికి సరైన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావటం కన్నా సేనాపతి రాజు కావటమే నయం. కానీ సేనాపతి సింహాసనం కోసం రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ ధర్మదత్తుడు తీసుకున్నాడు. ఇంతలో అతని అంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది. నాగవర్మకు ఒక కొడుకు కలిగాడు. సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు. ఒక రాజు చావు కోసం సేనాపతి ఎదురు చూస్తుంటే మరొక రాజు పుట్టుకొచ్చాడు. ఇందువల్ల సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది. ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొచ్చింది. ఆయన పూర్వంలాగా తటస్థంగా ఉండలేడు. అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలనే కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కాపాడటమే కాక అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడి పైన పడింది. ఆయన రాజును ఏకాంతంగా కలుసుకొని ఆయనతో మొట్టమొదటిసారిగా రజిత సింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పాడు. నాగవర్మ మండిపడి, రజిత సింహుడు ఎంత ద్రోహం తలపెడతాడా, వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా. రజిత సింహుడు కుట్ర రాజ్యాంగం అణువణువున పాకిపోయింది. అది ఈనాటి కుట్ర కాదు. ఈ క్షణాన అతను తలుచుకుంటే రాజు కాగలడు. అతన్ని అడ్డగలవారంతా అతని మనుషులే. ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజిత సింహుణ్ణి రాజు కాకుండా చెయ్యటం కాదు, పసిగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం.
కాలక్రమాన సింహాసనం అతనికే దక్కేటట్టు చూడటం అన్నాడు ధర్మదత్తుడు. అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు. ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమం రాజుకు చెప్పేశాడు. రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. ధర్మదత్తుడు ఊహ తప్పిపోలేదు. రజతసింహుడు యువరాజును చంపించడానికి పథకం వేశాడు. అయితే అక్కడ కూడా అతనికి చుక్క ఎదురయ్యింది. రజతసింహుడు పథకం అమలయ్యే లోపల యువరాజు మాయమయ్యాడు. ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది. అంతఃపురం శోకనాదాలతో నిండిపోయింది. రాణి మూర్ఛపోయింది. రాజు తన కొడుకును వెతకటానికి 4 వైపులా మనుషులను పంపాడు. రజతసింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి, విచారించకండి మహారాజా, యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమార్చుతాను అని అన్నాడు. రాజు అతని కేసి ఆశ్చర్యంగా చూసి, ఎవరా ద్రోహి అని అడిగాడు. ఇంకా ఎవరు మహారాజా, మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ఆ ధర్మదత్తుడు కూడా కనిపించటం లేదు అన్నాడు రజతసింహుడు. ఈ మాటలకు నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు. రజతసింహుడు ధర్మదత్తుడు కోసము, యువరాజు కోసము వేగుల వాళ్ల ద్వారా పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇందుకోసం కాలం వ్యయం చెయ్యటం అతనికి వృథా అనిపించింది. అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు. రజతసింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది. రజతసింహుడికి అనుకూలంగా ఉండరని అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు. ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిలవనీడ లేకుండా పోయింది. ప్రజల జీవితం తారుమారయ్యింది. చాలామంది దేశం విడిచిపోయారు. అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రం రజతసింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు. స్వర్ణసింహుడు రజతసింహుణ్ణి అడుగడుగునా బలపరిచి మొదటి నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు. అంతేకాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు. ఆ సంగతి రజతసింహుడు ఎరుగును. త్వరలోనే అతడు స్వర్ణసింహుణ్ణి తన సేనాపతిగా నియమించాడు. రజతసింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకుని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూ వచ్చాడు. ధర్మదత్తుణ్ణి యువరాజును చంపితేనే కాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది. ఒకనాడు రజతసింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి, నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి కలవాడు పరాక్రమవంతుడు లేడు. నా అనంతరం రాజ్యాధికారం నా కూతురికి, ఆమెను పెళ్లాడేవాడికి దక్కుతుంది. నువ్వు ఒక పని చేసినట్టయితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఎలాగైనా నీ తండ్రిని, ఆయన వెంట ఉన్న యువరాజును బంధించి తీసుకురావాలి అని అన్నాడు. స్వర్ణసింహుడు నవ్వి, మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను. మీరు కోరితే నా తండ్రినే కాదు, నా తల తీసి ఇస్తాను అన్నాడు. తరువాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకుని తన తండ్రి కోసం అరణ్య ప్రాంతాల్లో వెతకసాగాడు. అతని ప్రయత్నం త్వరలోనే ఫలించింది. ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాలలోని కొండల మధ్య చేరి ఒక వంక పసిగుడ్డుగా ఉన్న యువరాజును సాకుతూ ఆటవికులతో సైనిక దళాలను సమకూర్చసాగాడు. కొందరు ఆటవికులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జైపురానికి వచ్చి జైపుర యువరాజు జీవించే ఉన్నట్టు తమకు యోగదృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు. క్రమంగా జైపురానికి, ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య రహదారి ఏర్పడింది. అనేక వేల మంది దేశం విడిపోతున్నామని చెప్పి అరణ్యంలో ఉన్న ధర్మదత్తుణ్ణి చేరుకున్నారు. స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసికట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి కింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది. స్వర్ణసింహుడు నిర్ఘాంతపోయాడు. ధర్మదత్తుడు తన కొడుకును చూసి, నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా? రజతసింహుడి పరిపాలన ఎలా ఉన్నది అని అడిగాడు. నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడటానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు. నాకు తెలుసు, నన్ను యువరాజును బంధించి పట్టుకుపోవడానికి వచ్చావు. కానీ ముందు నువ్వు, నీ సైనికులు ఇక్కడ నుంచి ప్రాణాలతో తిరిగిపోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు. స్వర్ణసింహుడు తన సైనికులను ఉద్దేశించి, ఆయనను బంధించండి అని ఒక్క కేక పెట్టాడు. అతని సైనికులు ఆటవికులకు చిక్కారు. ఒక ఆటవికుడు ఒక్క దెబ్బతో
స్వర్ణసింహుణ్ణి మూర్ఛపోగొట్టాడు. ధర్మదత్తుడు తన కొడుకు ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తెప్పించాడు. తరువాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకొని, రజతసింహుడు నాకు అందజేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను మీ దగ్గర ఉండనియ్యండి అని అన్నాడు. ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక, నీ సహాయం మాకు అక్కర్లేదు. నన్ను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాలను ఎదుర్కో. వెళ్ళు, త్వరలోనే యుద్ధం జరుగుతుంది అని, రజతసింహుణ్ణి కుక్కను చంపినట్టు చంపుతామని చెప్పు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వర్ణసింహుడు రాజభక్తి అంతా ఒక్క దెబ్బతో ఎలా మాయమైంది? అతను నిజంగా మారాడా? దొంగ ఎత్తు వేశాడా? అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనీయలేదు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలగుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నది అనటానికి ఆధారం లేదు. తన బంధువర్గం అష్ట కష్టాలలో ఉన్న సమయంలో అతను తన ఆత్మరక్షణ కోసం రాజుకు నమ్మిన బంటు అయ్యాడు. నిజమైన రాజభక్తి కలవాడు ధర్మదత్తుడిలాగా అష్ట కష్టాలు పడతాడు, కానీ స్వార్థం చూసుకోడు. ఉత్త చేతులతో తిరిగిపోతే రజతసింహుడు తనను చిత్రహింస చేస్తాడు అనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండటానికి సిద్ధపడ్డాడు. రజతసింహుణ్ణి పడగొట్టడానికి తన కొడుకులాంటి వాడి సహాయం పొందటం కన్నా హీనం మరొకటి ఉండదు అన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనీయలేదని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.